కత్తి వెంకటస్వామి గారు మనం చూసినాం నిన్న ఏదైతే ఈ ఘటనకు సంబంధించి 36 మంది మృత్యువాత పడ్డారు. అసలైతే బాడీలను మాత్రం ఏర్పాటు చేయకుండా, అంటే మొత్తం మీద వారిని ఎవరు అనేది కూడా ఏర్పాటు చేయకుండా అంతా కాలిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీకి చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్ కూడా, ఆ కంపెనీకి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ కూడా ఒక్కసారిగా 100 మీటర్ల దూరం ఎగిసిపడి అతని కారులో నుంచి వెళ్ళి అడుగు పెట్టేలోపే, ప్లాంట్లోకి అడిగిపెట్టేలోపే తన ఒక్కసారిగా ఆ రియల్టర్ పేడతోటి 100 మీటర్ల దూరాన కారుతో పాటు ఆయన ఎగిరిపడి చనిపోయిన సంఘటన కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది గగనీయంగా. 11 మంది చాలా కట్టుదిట్టమైన స్థానంలో, అంటే మొత్తం మీద మృత్యుతో పోరాడుతున్నారు అని చెప్తారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు గారు కావచ్చు, మిగతా మంత్రులు కూడా అక్కడికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా అక్కడ చేరడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే మృత్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ కూడా వారికి కూడా ఈ నేపథ్యంలోనే ఇలాంటి రియాల్టర్లు పేలుతున్నాయి. ఏదైతే పారిశ్రామిక వాడకు సంబంధించి ఇలాంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఆ కంపెనీలలో డొల్లతనం ఎక్కడ పోతుంది, ఎందుకు గవర్నమెంట్, గత గవర్నమెంట్ కావచ్చు ఇప్పటి గవర్నమెంట్ ఎందుకు చర్యలు చేపట్టలేకపోతుంది? ఇలాంటి వరకు అంటే మృత్యులు చనిపోయి ఇంత భారీ ఎత్తున ఉన్నప్పటికీ కూడా అక్కడికి వారి కంపెనీ యాజమాన్యం చేరుకోలేకపోతుంది. అంటే ఈ గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయనే ఒక ప్రశ్న మాత్రం ఉత్తమవుతుంది. దానికి సమాధానం ఏంటండి? చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ కుటుంబాలకు కానీ అందరికి కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని నేను తెలియజేస్తున్నాను. అంటే ఈ నేను కెమిస్ట్రీ స్టూడెంట్. నేను కెమికల్ కంపెనీస్ అంటే ఇండస్ట్రీస్లో, పర్టికులర్లీ కెమికల్ ప్రొడక్షన్స్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న ల్యాబ్స్లోనే చిన్న పొరపాటు జరిగినా కూడా అది పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే కెమికల్ ఒకసారి అది పేరడానికి, దానికి ఉన్న నేచర్కు ఆ రియాక్టివిటీ కారణంగా మనం కంట్రోల్ చేసినట్టుగా ఉండదు. సో అది ఇది ఇప్పుడు జరిగినటువంటి సంఘటన చాలా పెద్ద సంఘటన. సో అది కెమికల్ ఇండస్ట్రీనే. సో దానికి సంబంధించి ఇంత పెద్దగా అంటే బహుశా ఎక్కడో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి కంప్లీట్ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోకపోవడమో వల్ల జరిగి ఉంటుంది. నేను డ్యూరింగ్ మై రీసెర్చ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. సోడియంను ఉపయోగించేటప్పుడు జనరల్గా దాన్ని కిరోసిన్లో పెట్టి ప్రిజర్వ్ చేస్తాం. సో పొరపాటున నేను డ్యూరింగ్ మై పిహెచ్డి ఒక 2-3 పిల్స్ ఎక్కడో మిగిలిపోయినాయి, బయటపడింది. మేము అక్కడి నుంచి వర్షం పడింది, అంటే ఆ పిల్స్ పడ్డ దగ్గర వర్షం పడింది. మేము బయట నుంచి వస్తుంటే అవన్నీ మంటలు, రాత్రిపూట మంటలు లేసినాయి. అంటే ఆ చిన్న పిల్స్ కూడా అవి రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లాంటిది మరి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, దట్టు నియర్లీ 700 degrees ఉష్ణోగ్రత వద్ద మీరు ప్రయోగం చేస్తున్నారంటే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలా. మరి చాలా కాలంగా ఉన్నటువంటి ఇండస్ట్రీనే అది. ఎందుకు వాళ్ళు ప్రికాషన్ తీసుకోకపోవడం అంటే ఇప్పుడు మనకు దాంట్లో జరిగిన ప్రమాదానికి కారణాలు ఇప్పుడప్పుడే వెంటనే తెలియదు. సో ఏం తెలిసినా కొంత అజాగ్రత్త వల్ల జరిగింది అనేటువంటిది చాలా స్పష్టం. సో అజాగ్రత్తను కంపెనీ యాజమాన్యంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే సైంటిస్టులు, లేకపోతే మిగతా కార్మికులు, మిగతా సూపర్వైజర్స్ వాళ్ళు తీసుకోవాలి. ప్లస్ దీన్ని రెగ్యులర్ మానిటరింగ్ అనేటువంటిది చాలా అవసరం. అంటే ఇప్పుడు కాలుష్య నియంత్రణ పార్ట్ ఒకటైతే రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఇంటర్నల్ గా ఇండస్ట్రీ నడుస్తున్నటువంటి సిస్టమ్ను రెగ్యులర్ చెకప్ చేసేటువంటి సిస్టమ్ ఉన్నట్టుగా నాకైతే ఐ డోంట్ థింక్. అంటే నేను గవర్నమెంట్ మాదున్నా ఎవరిదున్నా కూడా రెగ్యులర్ గా ఈ పరిశ్రమలో లోపల నడుస్తున్నటువంటి సిస్టమ్ ను చెక్ చేసేటువంటి మెకానిజం అయితే ఉన్నట్టుగా నేను అనుకోవడం లేదు. పరిశ్రమల శాఖ నుంచి అది రెగ్యులర్ మానిటరింగ్ ఉన్నట్టుగా అయితే నాకు అనిపిస్తలేదు. ఒకవేళ అట్లాంటిది ఉండదంటే ఇంత పెద్ద ప్రమాదం జరగదు. ఎందుకంటే దాన్ని గుర్తిస్తారు కదా రెగ్యులర్ గా
చెక్ చేసినప్పుడు గుర్తిస్తారు. సో అంటే టోటల్ సెక్యూరిటీ మెజర్స్ అన్ని కూడా డెఫినెట్ గా యాజమాన్యం అక్కడ నడిపిస్తున్నటువంటి ఎక్స్పర్ట్స్, సైంటిస్ట్ వాళ్ళదే బాధ్యత. ఇవి గవర్నమెంట్ పై నుంచి ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి, పర్యవేక్షణ ఉండాలి. పర్యవేక్షణ లేకపోతే ఏమైతుందంటే ఇట్లాంటి ప్రమాదాలకు దారితీస్తుంది. సో ఆ పర్యవేక్షణ లోపంగా నేను భావిస్తున్నా. సో ఇది అట్లా జరిగింది, దురదృష్టకరం. మా గవర్నమెంట్ నుంచి జరిగింది. డెఫినెట్ గా దీని మీద కఠినమైనటువంటి దోషులు వెళ్తున్న వాళ్ళ కఠినమైన చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రాణాలు కోల్పోయినటువంటి కార్మికులు కావచ్చు, లేకపోతే మిగతా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరికీ డెఫినెట్ గా మా ప్రభుత్వం అండగా నిలబడుతుంది. వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఇట్లాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా నేను అన్నట్టుగా ఒక మానిటరింగ్, ఇప్పుడు కెమికల్ టెక్నాలజీ తెలిసినటువంటి కెమికల్ ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాలంటరీ కూడా పనిచేస్తారు. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళకి ఒక ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. నేను మా ముఖ్యమంత్రి గారికి నేను అప్పీల్ చేస్తాను. సో దెర్ ఆర్ సో మెనీ రిటైర్డ్ ప్రొఫెసర్, రిటైర్డ్ కెమిస్ట్, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళతో ఒక వాలంటరీగా పనిచేయాలి. వాళ్ళకి ఏదో ఆనరోరియం ఇచ్చినా చాలు, వాళ్ళకు ఒక ఆర్డర్ కావాలి గవర్నమెంట్ నుంచి, ఒక అథెంటిక్ ఆర్డర్ ఉన్నట్టు ఉంటే దే కెన్ గో అండ్ చెక్అప్ అండ్ దే కెన్ సజెస్ట్ దట్ యాజమాన్యానికి, లేకపోతే అక్కడ ఉన్న కంపెనీ ఎక్స్పర్ట్స్ కు, వీళ్ళందరికీ కూడా సజెస్ట్ చేసి ఇది బాగాలేదు ఇది అనేటువంటిది అది ఉంటుంది. కాబట్టి మనం అట్లా ఎక్స్పర్ట్స్ అండ్ రిటైర్డ్ పర్సనాలిటీస్ యొక్క సర్వీసెస్ ను ఉపయోగించుకుందామని నేను మా ముఖ్యమంత్రి గారికి డెఫినెట్ గా నేను విన్నపం చేస్తాను. మా శ్రీధరణ గారికి కూడా నేను చెప్తాను. దీనికి ఒక మానిటరింగ్, అంటే ఇప్పుడు ఈ జరిగిన ప్రమాదం జరిగింది, ఇంతకు ముందు కూడా ఉండి ఉంటది, కానీ దీన్ని యాక్టివేట్ చేసి దీనికి ఒక సపరేట్ విజిలెన్స్ సెల్ లాగా ఒకటి ఏర్పాటు చేసినట్టు ఫర్దర్ గా ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా మనం నివారించిన వాళ్ళం అవుతాం. సో ఆ దిశగా నేను పరిశ్రమ మంత్రి శ్రీధర్ బాబు గారితో, మా ముఖ్యమంత్రి గారితో కూడా నేను ఆ కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఐడియా ఉన్నవాడిని కాబట్టి డెఫినెట్ గా విత్ పూర్తి కన్సెంట్ తోటి ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యలన్నింటిని విషయంలో కూడా మేము యాక్టివేట్ చేస్తాం. డెఫినెట్లీ అది రెస్పాన్సిబిలిటీ మాది అవుతుంది. ఆ రెస్పాన్సిబిలిటీని మేము ఫుల్ఫిల్ చేస్తాం. అట్లాగే వాళ్ళకు ఆర్థిక పరంగా, తర్వాత ఫ్యామిలీకి సంబంధించి కూడా మేము ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా మేము ఆదుకుంటున్నాం. రైట్. తాడు శ్రీనివాస్ గారు, యా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇలా